ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు నేను మీకు పోలాల అమావాస్య గురించి చెప్పబోతున్నాను. ఆ కథ, పూజా విధానము, దాని గురించి మొత్తం చెప్పదలుచుకున్నాను. ఇది శ్రావణ మాసం పూర్తయి వచ్చి లాస్ట్లో వచ్చే అమావాస్య రోజు చేసుకుంటారు. అయితే మనం శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా ఈ సౌభాగ్యం కోసం సుమంగళ పూజలు అవన్నీ చేస్తాం కదా. ఆఖరణ చేసుకునే పూజా విధానంలో సంతానం గురించి కూడా ఉంటుంది. వాళ్ళ శ్రేయస్సు కోసం, సంతానం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి సంతానం కోరుకుంటూ ఈ పూజా విధానం అన్నమాట. అయితే ఇక పూజా విధానానికి వచ్చేవాడికి కంద మొక్కను పెట్టి దానికి పూజ చేస్తారు. అది కంద, పెద్ద మొక్క, తర్వాత చిన్న మొక్క, 2 మొక్కలు ఉన్నవి, అంటే తల్లి పిల్ల అన్నమాట. అవి ఆ రెండింటిని పెట్టి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత వాటిలో మంగళగౌరీ దేవుని కానీ సంతాన లక్ష్మి కానీ ఆవాహన చేసుకుని ఆ పూజా విధానం పూర్తి చేయాలి. పూర్వం మర్రిపాలెం అనే గ్రామంలో సంతాన గోపాలం అనే ఒక స్మారక